మీరు ఏ స్వామి పాదములు పట్టి నమస్కరిస్తే మీ మనస్సుకి అటువంటి జవము కలుగుతుందో అటువంటి స్వరూపము, అటువంటి సాధకుడు, అటువంటి భక్తుడు, అటువంటి పరబ్రహ్మము హనుమ. అందుకని ఆయన పాదములు పట్టుకుంటే ఏం కలుగుతుంది? మీ మనస్సుకి కూడా అటువంటి జవము కలుగుతుంది. అటువంటి జవమున్న, అటువంటి మనసున్న మనిషి ఎవడో వాడు మాత్రమే సమాజమునకు ఆస్తి. వాడు 10 మందిని తనతో పాటు తీసుకెళ్ళగలుగుతాడు. 10 మందికి మంచి మాట చెప్పగలుగుతాడు. 10 మందిలో ఉత్సాహము నశించిపోయి కష్టంలో ఉన్నవాడిని బతికేటట్టు చెయ్యగలుగుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలండి? చచ్చిపోయేవాడిని కూడా బతికించగలిగితే ఎవడి మాట చెప్పాడో వాడి జన్మ సార్థకత పొందినట్టే. ఇది మీకు రావాలంటే, మనస్సుకు అటువంటి జవము కలగాలంటే ఎక్కడి నుంచి వచ్చింది జవం? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు మీరు ఏదో ఒక ఆధారమును అందించడంలో పొరపాటు పడితే ప్రమాదం